చిరంజీవికి బాలకృష్ణ వెంటనే సారీ చెప్పాలని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్, నాగబాబు కాకుండా మిగిలిన అందరూ కూడా లోలోన డిమాండ్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే బహిరంగంగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే సారీ చెప్పాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ఒక ట్వీట్ పెట్టారు. బాలకృష్ణ గారు ఎవరిని అవమానించలేదు, ఇంకెవరిని అవమానించలేదు అంటే ఇక క్షమాపణ చెప్పడం అన్నది ఇంకా ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు గత ప్రభుత్వం కింద నలిగిన ప్రతి సినిమా వాడి కోసం ఆయన గలమెత్తారు. ఆ ఆవేశం ఎవరి మీదో కాదు, టాలీవుడ్ గౌరవం కోసం. గత ప్రభుత్వంలో సినిమా వాళ్ళ కోసం బాలకృష్ణ గలమెత్తారు అని చెప్తున్నారు, కానీ సినిమా వాళ్ళ కోసం గలం ఎత్తలేదు, కానీ సినిమా వాళ్ళ మీద అయితే ఆయన గలం ఎత్తారు. ఆ ఆవేశం ఎవరి మీదో కాదు, టాలీవుడ్ గౌరవం కోసం అని కూడా అంటున్నారు. బాలకృష్ణ గారు నిజంగానే టాలీవుడ్ గౌరవాన్ని నిలబెట్టేలాగా ఎప్పుడైనా వ్యవహరించారా? అక్కినేని నాగేశ్వరరావును ఉద్దేశించి అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. అంతటితో అది పెద్ద వివాదం అయ్యి నాగార్జున కుమారులు కూడా స్పందించే పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ దానిపై వివరణ పేరుతో ఇంకా రెచ్చగొట్టేలా కూడా కామెంట్లు చేశారు. నాగేశ్వరరావు గారు తన పిల్లల కంటే నన్నే చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు, నాతోనే ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అలా ఎందుకు ఉండేవారంటే అక్కడ ఆ ఆప్యాయత దొరకదు కాబట్టి నాతో ఉండేవారు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా నాగార్జునకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు కాదు, అందుకే నాతో ఉండేవాళ్ళు అంత ఆప్యాయంగా అన్నట్టుగా చెప్పి మళ్ళా నాగార్జున కుటుంబాన్ని కూడా ఎత్తిపడిచినట్టుగా ఆ రోజు మాట్లాడడం, అది కూడా పెద్ద దుమారం రేగింది. ఎక్కడైనా అమ్మాయి కనిపిస్తే కడుపైన చేయాలి, ముద్దైన పెట్టాలన్నారు. ఇది టాలీవుడ్ ఆత్మగౌరవాన్ని పెంచే మాటలా ఇవి? కేసీఆర్ ను సినిమా వాళ్ళంతా కలిస్తే, హీరోలు చిరంజీవి, వెంకటేష్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కలిస్తే సినిమా వాళ్ళంతా ఆ రోజు ఏమన్నారు? భూములు పంచుకోవడానికి కలిసారేమో అంటూ మాట్లాడారు. అది టాలీవుడ్ గౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు అవుతాయా? మెగాస్టార్ చిరంజీవిని మీరు లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానిస్తారంటే మా పక్కన కూర్చోవాలంటే ఒక స్టేచర్ ఉండాలి అన్నారు. అది టాలీవుడ్ గౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు అవుతాయా? అసలు ఇవన్నీ కాదు, అఖండ సినిమా కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నాను, అపాయింట్మెంట్ ఇప్పించండి అని పేర్ని నాని గారికి ఫోన్ చేశారు. మరి అలాంటి వ్యక్తి గత ప్రభుత్వంలో మిగిలిన సినిమా వాళ్ళందరి కోసం గలం ఎత్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎలా చెప్తున్నారు? అసలు మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని చెప్పడం ద్వారా మొత్తం ఆయన సమాజాన్ని అగౌరవపరిచారు. కనిపిస్తే అభిమానులను కొట్టడం, లైట్ బాయ్ నుంచి అందరి హక్కుల కోసం ఆయన గలం ఎత్తారని చెప్తున్నారు. కానీ సినిమా షూటింగుల్లోనే తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను కూడా కొడుతూ ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాంటి మనస్తత్వం ఉన్న బాలకృష్ణ గారు మొత్తం సినిమా వాళ్ళ కోసం అంతా పోరాడారు. ఆయన ఆవేశం అంతా చిత్ర పరిశ్రమ గౌరవం కోసమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పడం వాస్తవానికి కాస్త దూరంగా ఉంది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ఇన్కేసుకొస్తూ ఉన్నారంటే ఎలాంటి సారీ చెప్పాల్సిన అవసరం లేదు బాలకృష్ణ అని డైరెక్ట్ గానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తూ ఉన్నట్టుగా ఉంది. అసలు ఇంకో విషయాన్ని బాగా గమనిస్తే సినిమా వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రుల్ని, పెద్ద పెద్ద నాయకుల్ని, మంత్రులు అందరినీ కలుస్తూ ఉంటారు, కానీ ఆ టీంలో ఎక్కడా కూడా బాలకృష్ణ గారిని కలుపుకొని వెళ్ళరు. ఎందుకు కలుపుకొని వెళ్ళరు అంటే బాలకృష్ణ సింక్ అవరా, లేకుంటే బాలకృష్ణ మనస్తత్వాన్ని చూసి వాళ్ళే దూరం పెడుతూ ఉంటారా? ఏంటి